నమస్తే. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులపై వేటు వేసింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. 6 ఐపీఎస్ అధికారులు, అలాగే 3 ఐఏఎస్ అధికారులపై వేటు వేస్తూ, అంటే వారిని తక్షణమే విధుల నుంచి తొలగించండి, ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించండి అని సిఎస్ అలాగే డీజీపీ ముఖ్యమైనటువంటి అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ఇష్యూగా మారింది. ప్రధానంగా మనం కనుక చూస్తే ఐఏఎస్ అధికారులు కృష్ణా జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఈఓ రాజబాబు, అనంతపురానికి సంబంధించి గౌతమి, తిరుపతికి సంబంధించి లక్ష్మీ షా, ఈ ముగ్గురిని వెంటనే విధుల నుంచి తప్పించి వీరి స్థానంలో కొత్త వారిని నియామకం చేయండి అని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఐపీఎస్ ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. గతంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద. ఇటీవల ప్రధానమంత్రి ఒక సభకు హాజరవటానికి వచ్చారు. అట్లాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అలసత్వం ప్రదర్శించారు అనే కారణాలతో ఇద్దరిపై వేటు పడింది. ఆ ఇద్దరు కూడా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అట్లాగే గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్. ఈ ఇద్దరు వ్యవహార శైలిపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేసింది. కావాలనే ప్రధానమంత్రి సభ సక్సెస్ అవ్వకుండా ఉండాలనే అక్కడ భద్రతా ఏర్పాట్లు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో తాజాగా ఈ ఉత్తర్వులు విడుదల చేయడం అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్. ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ అధికారిని ఎందుకు బదిలీ చేశారు అంటే, ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునియ హత్య కేసుకు సంబంధించి ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో తక్షణమే వారిని విధుల నుంచి తప్పించి వేరే వారిని అక్కడ నియమించండి, దానికి సంబంధించినటువంటి కసరత్తును పూర్తి చేయండి ఇమీడియట్గా అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా పోలీసుల వ్యవహార శైలి, ఐపీఎస్ అధికారుల తీరుపై విమర్శలు చేస్తూనే వచ్చింది. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వారికి సపోర్ట్గా పనిచేస్తున్నారు కొంతమంది అధికారులు. వారిపై నిఘా పెట్టి వారిని వెంటనే అక్కడి నుంచి టెర్మినేట్ చేయండి అని. ఇటువంటి సందర్భంలో 6 ఐపీఎస్ అధికారులు, 3 ఐఏఎస్ అధికారులపై వేటు పట్టడం చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది ఐపీఎస్ అధికారులు, అలాగే కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులపై కూడా వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికార వర్గాల్లో, అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇటువంటి సందర్భంలో చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుంటున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.